Right understanding starts by acknowledging the suffering and difficulties in the world around as well as in our own lives. మన చుట్టూ ఉన్న పరిస్థితులను, మన ఇంట్లో ఉన్న పరిస్థితులను ప్రతి ఒక్కదాన్ని చూసేటప్పుడు మనం అర్థం చేసుకోగలం. మనకి ఎలా తెలుస్తుంది? ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది. అది రైట్ రాంగ్ అనేది ఎలా తెలుస్తుంది? మనం చూడాలి లైఫ్. అవునా? మన ఇంట్లో ఫ్యామిలీస్, మన ఫ్యామిలీ మమ్మీ అవ్వచ్చు, డాడీ అవ్వచ్చు, మన రిలేటివ్స్ ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మనం ప్రజెంట్ చదువుకుంటున్నాం కాబట్టి మనకి ఏది కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి. మన పేరెంట్సే ఉన్నారండి, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఏదో చిన్న చిన్న వర్క్ చేసుకుని మనం చదివిస్తున్నారు. వినాలి, ఏదో చిన్న చిన్న వర్క్ చేసుకుని మనం చదివిస్తున్నారు. సో మనం ఇప్పుడు ఎలా ఉండాలి? వాళ్ళలానే ఉండాలని కోరుకుంటారా పేరెంట్స్? మనల్ని వాళ్ళనే ఉండాలని కోరుకుంటారా? లేదు కదా. సో మన పేరెంట్స్ ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అది తీసుకున్నాను అనమాట, ఎలా కష్టపడి చదివిస్తున్నారో అలా మనం కాకుండా చూసి తెలుసుకుని అనుభవంతో మనం పైకి ఎదగాలి. ఓకే, ప్రతిదీ కూడా అర్థం చేసుకోవాలి. రైట్ అండర్స్టాండింగ్. Then it asks us to touch what we really value inside, to find what we really care about, and to use that as the basic our spiritual practice. అప్పుడే ఏది కరెక్ట్ అయినది, ఏది వాల్యూ, అవునండి, ఏది కరెక్టో మనకి తెలుస్తుంది, ఏది మంచియో తెలుస్తుంది. చదివి చేయడానికి ఇష్టపడతారా? తెలిసి కూడా లేదు కదా. మనం తెలియదు చేస్తామా? చెయ్యి. సో ఏది వాల్యూ, ఏది కరెక్ట్, ఏది మంచిది. ఇప్పుడు చదువుకుంటున్నాం మనం, ఏ గ్రూప్ మనకి ఈజీగా ఉంటుందో, ఏ సబ్జెక్ట్ మనకి ఈజీగా ఉంటుందో దాన్ని కదండి మనం ఇష్టంగా తీసుకుంటాం. అవునా కదా? ప్రతిదీ కూడా రైట్ అండర్స్టాండింగ్, కరెక్ట్గా డిసిషన్ తీసుకునే మనం ముందడుగు వేయాలి. అండ్ దెన్ సెకండ్ వన్ రిలేషన్షిప్. వాట్ ఈస్ రిలేషన్షిప్?